ఇక్కడ ఏదైతే వెహికల్ కనబడుతుందో టాటా సియరా, కాకపోతే దీది ఒక అడ్వెంచర్ సిరీస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. పైన చూస్తున్నైతే దీనికి ఏదైతే రూఫ్ రైల్ ఉందో దాని మీద ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి. అదే కాకుండా దీని యొక్క గ్రాఫిక్ కూడా కొంచెం అటు ఇటు మారడం అయితే జరిగింది. మెయిన్ గా ఏం చూస్తున్నైతే ఇక్కడ నీకు లాడర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనము ఇక్కడ ఫస్ట్ స్టెప్ పెట్టి ఇలా పైకి ఎక్కేసుకోవచ్చు. లగేజ్ లాంటివి ఏమైనా సెట్ చేసుకోవడానికి, ఇంకేమైనా రోప్స్ లాంటివి ఏమైనా కట్టుకోవడానికి. అదే కాకుండా ఇక్కడ మనకి దీని యొక్క ఫుట్ బోర్డ్ కూడా ఇయడం అయితే జరిగింది. మెయిన్ గా ఇక్కడ చూస్తున్నైతే డిఫెండర్ స్టైల్లో దాని యొక్క చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క వెహికల్ బ్యాక్ సైడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే నీకు ఎక్కడికక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తో బాగా రగ్గడ్ గా రఫ్ లుక్ అయితే తీసుకొస్తున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా దీని యొక్క ప్లాస్టిక్ ఇన్సర్ట్స్ అండ్ ఇక్కడ నీకు ఏదైతే టెయిల్ గేట్ యాక్చువల్ బాడీ ఉంటుందో దాన్ని కూడా ఎంత హ్యూజ్ ప్లాస్టిక్ ఇన్సర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ సియారా బ్యాజింగ్ అయితే వస్తుంది. కింద కూడా చూస్తున్నైతే దాని యొక్క డిఫ్యూజర్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ప్లేస్ చేస్తారు. వెనుక మనకి దీని యొక్క టోయింగ్ హుక్ అయితే కనబడుతుంది. అదే కాకుండా మనకి క్యాంపింగ్ వాటికి వెళ్తూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడు మనకి లోపల కూర్చోడానికి కూడా వీళ్ళు ప్లేస్ అయితే ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నైతే ఇట్లా ఓపెన్ అయింది కదా, ఇక్కడ నీకు 2 సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఇట్లా పెట్టుకొని ఇది ఇలా కూర్చొని మనం ఇక్కడ కావాలంటే కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కప్ హోల్డర్స్ పెట్టుకొని మనమైతే ఈ వెహికల్ ని క్యాంపింగ్ కి చాలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సాకెట్ యూజ్ చేసి ప్రస్తుతం అయితే వీళ్ళకి వచ్చిన కాఫీ మెషిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ ని మనము క్యాంపింగ్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ యొక్క సెటప్ ఉంటేనైతే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ యొక్క అడ్వెంచర్ వెహికల్ మీకు కానీ నచ్చినైతే కమెంట్ సెక్షన్ లో ఎస్ అని అయితే టైప్ చేయండి. నచ్చకపోతే ఇంకేమి ఇస్తుంటే బాగుండేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.